న్యూస్. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఏర్పాటు చేస్తున్న దివిస్ పరిశ్రమను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అక్కడి ప్రజలు. పంపాదిపేట, కొత్తపాకల, తాటి యాకులపాలెం గ్రామస్తులు 10 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనకు మద్దతుగా బహిరంగ సభను ఏర్పాటు చేశాయి వామపక్ష పార్టీలు, వైసీపీ, ప్రజా సంఘాలు. అయితే జిల్లాలో 144 సెక్షన్ ఉన్నందున బహిరంగ సభకు అనుమతి లేదంటూ పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. తొండంగి మండలం కొత్తపాకల దగ్గర దివీస్ పరిశ్రమను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఈ పరిశ్రమలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయవద్దని ఇక్కడ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మొత్తానికైతే ఈ రోజు భారీ బహిరంగ ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసినా కానీ కొంతమంది గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు, కొంతమంది లేడీస్ మనతో పాటు ఉన్నారు. అమ్మా ఎందుకు ఈ దేశం వద్దు, మేము పోం. మాకు ఈ దేశం కావాలా, మేము ఎక్కడికి కదలం. ఇదే మాకు సౌండ్, మేము ఎక్కడికి వెళ్ళాము, మేము బతకలేము. ఉద్యోగాలు వస్తాయన్నారు, మేము బతకలేము. మేము బతకలేము, మాకు ఉద్యోగాలు కదా, మాకు ఏమొద్దు, ఉద్యోగాలు వద్దు. ఉద్యోగాలు ఎంఎస్సీ చేసిన వాడికి దిక్కులేదు. ఎంఎస్సీ చేసిన వాడికి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాడికి నేను చేశాను ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరికండి ఇచ్చేది? ఎంఎస్సీ చేసిన వాళ్ళకి దిక్కులేదండి. ఎవరికి ఇస్తాడండి? అన్యాయంగా ప్రజలు కొట్టిస్తారండి, ప్రజలను ఆడవాళ్ళని కొట్టిస్తారండి. ప్రజలు మేము ఎవరి కోసం పోలీసులకు కానీ పోలీసుల మీద కానీ రాజకీయ మీద ఎవరి మీద కాదు, మా జీవితాల కోసం మా బ్రతుకుల కోసం మేము పోరాడుతున్నాం. కంపెనీ వల్ల మాకు నష్టం ఉన్నది, మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? మా బ్రతుకులు ఏంటి? మా పిల్లల పరిస్థితి ఏంటి? ఏ నష్టం ఉందమ్మా? ఏ నష్టం? నీళ్ళు కాలుష్యం అయిపోతాయి, గాలి కలుషితం అయిపోతుంది, మాకు ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మాకు పంట సాగు ఉండదు, బతకడానికి ఉండదు, గడ్డి పాడైపోతుంది. మేము గేదెల మీద మేకల మీద బ్రతికేవాళ్ళం. మేము ప్రతి విషయంలోనే మేము దారుణంగా ఇది అయిపోతున్నాం ఈ కంపెనీ వల్ల. మాకు కంపెనీ వద్దు. అమ్మన భూములలో కూడా రోడ్లు వేసేస్తున్నారు. నాకు న్యాయం కావాలి. ఎవరు చెప్తారు? ఎవరో న్యాయం అడిగారు అక్కడ లేరు. నష్టపరిహారం నష్టపరిహారం వద్దు, ఏమొద్దు. మా భూములు మాకు కావాలి. నష్టపరిహారం వద్దు, ఏమి వద్దు. మాకు మాత్రం మా భూములు మాకు కావాలి. మా భూముల్లో మేము సాగు చేసుకుని మేము బ్రతుకుతాం. అది మొత్తానికైతే ఇక్కడ గ్రామస్తులు మహిళలతో పాటు పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీ వద్దు, ఈ కంపెనీ రావడం వల్ల మొత్తం మా పంట పొలాలు నాశనం అయిపోతాయి. అదేవిధంగా మాకు మత్స్య సంపద కూడా నాశనం అయిపోతుంది. పిల్లలు కూడా నాశనం అవుతాయి. ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏదన్నా మాట్లాడుతున్నాను ముందుకొచ్చిన లెక్కించేస్తున్నారు. ఇది పరిస్థితి. ఎవరిని మాట్లాడలేదు, నోరు నొక్కేస్తున్నారు. పోలీసులు ఒక బూటు కాల్ కింద ఇదేసి మా ఊర్లని అణిచివేస్తున్నారు. మొత్తానికైతే మహిళలు పోలీసులు బూటకాల కింద మమ్మల్ని నొక్కేస్తున్నారు. ఆందోళనలు తీవ్రతరం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమను స్థాపించమని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రకాష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, తొండంగి నుంచి.